ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం కూడా జరిగింది. ప్రధాని మోదీ గాని జేపీ నడ్డా గాని హాజరయ్యారు. ఇంకా బీజేపీ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఇప్పటికే బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి సమావేశంలో అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటారు? దాని గురించి చెప్పండి. బీజేపీకి సంబంధించిన అంశం చాలా క్లియర్. ఒకటి, రామ మందిర నిర్మాణాన్ని తమ క్రెడిట్గా చెప్పుకుంటోంది. రామ మందిర నిర్మాణం యొక్క అడ్వాంటేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా తీవ్రమైనటువంటి రాజకీయ మంత్రాంగంతో ముందుకెళ్తుంది. అదే సందర్భంలో ఇండియా కూటమిని బలహీనపరిచి ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడం ద్వారా, అంటే కొత్త శక్తుల్ని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం ద్వారా ఎన్డీఏ కూటమి యొక్క విస్తృతిని పెంచాలి. కొత్త అంటే బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని ఎక్కువ మందిని మళ్ళీ వెనక్కి తీసుకోవటం. అదే సందర్భంలో అనూహ్యమైనటువంటి కొన్ని కొత్త పార్టీలను చేర్చుకోవటం ద్వారా ఎన్డీఏ కూటమిని మరింత విస్తృతపరచాలి అనేది బీజేపీ యొక్క ఆలోచన. బీజేపీ ఒక పక్కన ఇట్లా వెళుతున్నప్పుడే ఇంకోటి మీరు గమనించారో లేదో, నడ్డా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో మనం అధికారంలోకి వస్తాం, తెలంగాణలో ఈసారి గణనీయమైనటువంటి ఓటు శాతం పెంచుకున్నాం, అదే సందర్భంలో సీట్ల సంఖ్య పెంచుకున్నాం, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి అధికారం ఎంతో దూరం లేదు అనే ఇండికేషన్ ఇచ్చారు. అధికారం ఎంతో దూరం లేదు అనేటటువంటి ఇండికేషన్ని ఏ రకమైనటువంటి చూడాలి. దానికి సంబంధించి బీజేపీ యొక్క మంత్రాంగం ఏంటో కూడా కొంచెం ఏదో ఇండికేషన్ ఇచ్చినట్టుగానే అనిపిస్తుంది. అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తారా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కొంతమంది తీసుకెళ్ళి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? ఇదొక అనుమానం అయితే తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవం. ఇక జాతీయ స్థాయికి వచ్చేసరికి కొత్త శక్తుల్ని లేదా పాతగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ తెచ్చుకునేటటువంటి క్రమం ఒకటి జరుగుతుంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సౌహార్దంగా వెల్కమ్ చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తెలుగుదేశం బీజేపీ మళ్ళీ బీజేపీలో ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం వచ్చే అవకాశాలు ఒక పక్కన ఉంటే, రెండో పక్క రాష్ట్రీయ లోక్దళ్ని ఇప్పటికే చరణ్ సింగ్కి భారతరత్న ప్రకటించారు. ఆ విషయంలో లోక్దళ్ అధ్యక్షుడు చాలా సానుకూలమైనటువంటి దిశగా స్పందించారు. రాజకీయపరమైనటువంటి పునరేకీకరణ దిశగా వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోపక్క శివసేన కూడా ఎన్డీఏలోకి నుంచి బయటకు వెళ్ళింది, మళ్ళీ ఎన్డీఏలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం జరుగుతుంది. ఇంకో పక్క మమతా బెనర్జీ విషయంలో కూడా జరుగుతుందంటూ చర్చలు అయితే ఉన్నాయి. అంటే ఎన్డీఏ కూటమిని విస్తృతపరిచే క్రమంలో ఎన్డీఏ కూటమి విస్తృతపరిచి తాము గెలవబోయేటటువంటి ఎన్డీఏ కూటమి గెలవబోయేటటువంటి సంఖ్యని 400 దాటించాలి అనే దిశగా టార్గెట్ అయితే క్లియర్గా బీజేపీ పనిచేస్తున్నటువంటి ఈ దిశగా ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి పక్కన పెడితే, బీజేపీ మాత్రం రాజకీయ యంత్రాంగాన్ని ఇప్పటికే మంత్రాంగాన్ని క్లియర్గా చెప్పేసింది. తాము బయటకు వెళ్ళిన పార్టీలను మనల్ని తెచ్చుకుంటాం, మేమెవరిని వెళ్ళగొట్టలేదు, వాళ్ళ స్థానిక రాజకీయ అవసరాల రీత్యా వాళ్ళు వెళ్ళారు తప్ప మేము ఎక్కడా ఎవరిని బయటికి పంపించలేదు అనేటటువంటి ఇండికేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి వీటన్నిటి చర్చ నేపథ్యంలో కీలకంగా కనిపిస్తున్నటువంటి కొన్ని పాయింట్స్ అయితే చాలా క్లియర్.